మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించేవాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైతే ఉండవలను. చెడ్డ దానిని అసహించుకుని మంచి దానిని అత్తుకునిండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకనిందొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకనికొకడు గొప్పగా ఎంచుకొనిడి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. రోమపత్రిక 12వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు November 27th, వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, పౌలు ద్వారా దేవుడు ఆ రోమా సంఘాన్ని ఉజ్జీవింపజేస్తున్నారు. ఉజ్జీవింపబడిన వారు ఎలా ఉండాలో, దేవుని పరిశుద్ధాత్మ చోటిచ్చిన వాళ్ళు ఆత్మేందు తీవ్రత కలిగి ఎలా ఉండాలో, ప్రవశించే వరమైతే ఎలా వాడాలో, పరిచర్య చేసేవాళ్ళైతే ఎలా పరిచర్య చేయాలో, బోధించేవాడు ఎలా బోధించాలో, హెచ్చరించేవాడు ఎలా హెచ్చరించాలో, వీటన్నిటి విషయాలు పంచిపెట్టేవాడు ఎలాంటి శుద్ధ మనసు కలిగి అందరి పట్ల సహోదర ప్రేమ ఎలా కలిగి ఉండాలో, మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి. కపటంతో పై కొంతమంది మాట్లాడతారు. అలా కాకుండా ఉజ్జీవింపడినవాడు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉంటాడు. చెడ్డదాన్ని అసహించుకుంటాడు, మంచి వాటిని హత్తుకుంటాడు. ఎస్, కాబట్టి ఒకరినొకరు ఘనపరచుకోండి, ఒకరినొకరు పురికొల్పండి, ఒకరినొకరు సహాయపడండి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మీయ తీవ్రత గలవై ప్రభువుని సేవించమంటున్నాడు. ప్రైజ్ జీసస్. ప్రభుకే మహిమ కలుగును గాక. ఫ్రెండ్స్, ఉద్యోగం పని ప్రతి ఒక్క బిడ్డ ఇలాంటి మనసు కలిగి ఉంటాడు. నాకెందుకు లేని చర్చకు వెళ్ళిపోడు, నాకెందుకు తన అవసరం ఏదో చూసుకుంటూ అనుకోడు. తన పనులతో పాటు సంఘం పనులు, దేవుని రాజ్యం వ్యాప్తి చెందాలా, దేవుడిని ఆయన సంతోషించాలా, సహోదర ప్రేమ కలిగి ఉండాలా, అన్ని విషయాల్లో నాకు ఇచ్చిన తలాంతుని దేవుని మహిమ కోసం ఉపయోగించాలి. నశించిపోతున్న ఆత్మల కోసం నేను భారం కలిగి అడుగులు ముందుకు వెళ్ళి సంఘంలో ఉపయోగపడాలా, అలాగే వెనుబడిన వాళ్ళు ముందుకు నడిపించాలి, ప్రార్థించాలి. దేశం రక్షణ కోసం, అధికారుల కోసం, అందరి కోసం, సంఘం యొక్క క్షేమం కొరకు, అలాగే దేవుడు దీవిస్తే గుప్పులు ఇప్పాలి, సాక్ష్యం ఇవ్వాలి. అన్ని విషయాల్లో ఇలాంటి బాధ్యతను కలిగి ఆసక్తి విషయాల్లో ఎక్కడ వెనకాడరండి. ఆత్మ తీవ్రత గలవారు ప్రభుని సేవిస్తారట. ఇలాంటి అభిషేకము, ఇలాంటి ఉజ్జీవం మనలో రగులును గాక. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్య. ఇక్కడ ఎవరి ప్రార్థనకి వేసిన ప్రతి బిడ్డను దర్శించు, ప్రతి బిడ్డను దీవించండి. ఏ రీతిగా ప్రభు ఇక్కడ హెచ్చరిక చేయబడిందో ఆ రీతిగా ప్రతి ఒక్కరూ కూడా మీరిచ్చిన కృపావరం చొప్పున ప్రతి ఒక్కరూ కూడా నీ యందు విశ్వాసంగా భయభక్తులు కలిగి మీరు బహుమానం ఇస్తారని అన్ని విషయాలలో అవగాహన కలిగి, మెచ్యూరిటీ కలిగి, నాయన మిక్కుటమైన ప్రేమతో ఒకరినొకరు నాయన ధైర్యపరుచుకుంటూ, ఒకరినొకరు నాయన పురుకొల్పుతూ, గనులుగా భావిస్తూ, అన్ని విషయాలు ఆత్మ తీవ్రత గలవారే నాయన అడుగులు వేసి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి. ఎవరు బలహీనంగా ఉన్నప్పుడు బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి, చీకటి ఆత్మను లయపరచండి. వచ్చేసండి ప్రభు. ఇటు ఉద్యోగం నుంచి మాకు వర్తమానాలు కావాలి, ఇటు వ్యాధిగ్రస్తులు స్వస్థపడాలి. మిరాకిల్స్ చేయండి, దీవించండి, వేలాది మంది నడిపించండి, కృప చూపించండి. అలాగే ప్రభు, ఎవరైతే నాయన పడిపోయి ఉన్నారో లేవనెత్తండి, ఎవరైతే నిర్జీవంగా ఉన్నారో ఉజ్జీవింపచేయండి. ప్రతి ఒక్కరిలో ఉద్యమం, సంఘంలో ఉద్యమం, ఈ ప్రైర్ ఎక్కడైతే ఏకీపిస్తున్నారో సేవకులు ఎవరైనా సరే వాడు ఉజ్జీవం, వాళ్ళ సంఘములు ఉజ్జీవింపడిన గాక, వారి కుటుంబాలు ఉజ్జీవం చూసురు గాక. యవనస్తులు సెట్టెట్ అయిపోయి, చిన్నపిల్లలు అల్లరి మానేయాలి. ప్రభు చిన్నప్పటి నుంచి ఒక సమయంలా, ఒక ఎస్తేర్లా ఉండాలా, విధేయులుగా ఉండాలి. అన్ని విషయాలు స్టడీస్లో యవనస్తులు తోడే ఉండండి. జాబులు లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి, ఐక్స్ ఇవ్వండి, మిరాకిల్స్ చేయండి, బిజినెస్లు దీవించండి, ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. సమాధానం, పెళ్లి కానుని పెళ్ళి అవ్వాలి, గర్భఫలను పొందాలి, గర్భిణీశీలు క్షేమ సుఖప్రసవాలు పొందాలి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృప, క్షేమ, సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్ని ఇమ్మని, అపవాదిగారు లయపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, నీ ఉజ్జీవం పడదుగాక. ఉజ్జీవం పడిన ప్రతి ఒక్క బిడ్డ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు. ఇటు కుటుంబం పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు, సంఘం పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు, దేవుని రాజ్యం పట్ల రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు. అలాగే నశించిపోతున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉంటారు. ఉజ్జీవం నీ పైకి, నా పైకి, సంఘం పైకి బలంగా వచ్చును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. 4th వర్షం గురించి బలంగా ప్రేర్ చేయండి.